కర్కాటక రాశి వాళ్ళకి జూలై మాసంలో కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. చాలా జాగ్రత్త వహించాలి అని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక విషయాల్లో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రధానంగా రవి బలము అనేటువంటిది లేకపోవడం వల్ల, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, పని ఒత్తిడి పెరగడం కానీ, ఎంత కష్టపడినా ప్రయోజనం లేకపోవడం కానీ, ఒడిదుడుకులు కెరీర్ పరంగా చూడడం కానీ ఎక్కువగా కనబడుతుంది. మానసిక అశాంతి అనేటువంటిది ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతుంది. బంధుమిత్ర పరివారముల దగ్గర ఏదో తెలియనటువంటి వైరము కానీ శత్రుత్వం కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. వాహన ప్రమాదముల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అత్యాశకు వెళ్ళి ఎలాంటి నిర్ణయాలు ఆవేశంలో తీసుకోవద్దు, చాలా ఇబ్బందులు పడతారని కూడా చెప్పచ్చు. గురుబలం అనేటువంటిది తక్కువగా ఉండడం వల్ల అనవసరమైన మితిమీరిన ఖర్చులను అవాయిడ్ చేయండి. తర్వాత ఏమిటి అంటే దూరపు ప్రయాణాలను అవాయిడ్ చేయండి. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి. జూలై 27 తారీఖు దాటిన తర్వాత కుజుడి యొక్క బలం అందడం వల్ల తగవులు కానీ, సెటిల్మెంట్లు కానీ, కోర్టు వ్యవహారం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా శుభవార్తలు అయినటువంటి యోగం ఉంటుంది. మేజర్గా కర్కాటక రాశి వాళ్ళకి జూలై మాసంలో మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి భగవత్ శక్తి అనేటువంటిది కావాలి. డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, శివ ఆరాధన చేయండి. తప్పకుండా పర్సనల్ చార్ట్స్ మాత్రం 100% చూసుకునే ప్రధానమైన నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతిరోజు ఇంట్లో స్ఫటిక శివలింగానికి ఆరాధన కానీ, అభిషేకం కానీ చేసినట్లయితే గురుబలం పెరగడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి కానీ, మానసిక ఒత్తిడి నుంచి కానీ తప్పించుకుంటారు. మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు.